దైవ గ్రంథంలో మనము ఇర్మియా గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. మనము ఇర్మియా గ్రంథంలో 3 భాగాలు మనము ధ్యానం చేశాం. ప్రవక్త యొక్క నియామకం గురించి ధ్యానం చేశాం. యోధాను గురించినటువంటి ప్రవచనాలలో తీర్పును గురించిన ప్రవచనాలు, పునరుద్ధరణ గురించిన ప్రవచనాలు కూడా మనం ధ్యానం చేశాం. తర్వాత యెహోయాకీము, సిద్కియాలను గురించినటువంటి ప్రవచనాలు కూడా మనం ధ్యానం చేశాం. ఆ తర్వాత యెరూషలేము పతనం తర్వాత ఇర్మియా యొక్క పరిచర్య నుంచి ఈ రోజున మనం ధ్యానం చేద్దాం. 40వ అధ్యాయం. మొదటి 2 లేక 3 వచనాలు చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 40వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ద బుక్ ఆఫ్ జెర్మయా వర్స్ 1-3. రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరదాను యెరూషలేము నుండి, యూదాలో నుండి, బబులోనుకు చెరగా కొనిపోబడిన బందీ జనులందరిలో నుండి సంకెళ్ల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకొని రామాలో నుండి పంపివేయగా, యెహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు, రాజా దేహ సంరక్షకుల అధిపతి ఇర్మియాను అవతలికి తీసుకొని పోయి అతనితో ఇలాగు మాట్లాడాను. ఈ స్థలముకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు యెహోవా ప్రకటించెను గదా. తాను చెప్పిన ప్రకారము యెహోవా దానిని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకీ గతి పట్టినది. ప్రార్థన చేసుకుందాం. కనికరము గల తండ్రి, కృప కలిగిన దేవా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయనా, ఇర్మియా గ్రంథంలో ఉన్న సంగతులు మేము నేర్చుకోవడానికి కృపణిస్తున్నారు. వాతావరణ అననుకూలమైన పరిస్థితుల మధ్య కూడా మీరు మాకు సహాయం చేస్తూ వస్తున్నారు. నీ సన్నిధిలో మేము కొంచెం సేపు నీ వాక్యాన్ని వినాలని ఆశపడుతుండగా మాకు సహాయం చేయమని, మా జీవితాలకు మేలు కలిగించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక అన్యుడు ఇశ్రాయేలీలకి హితబోధ చేస్తున్నాడు. ఏమనంటే, అసలు మీకు ఈ గతి ఎందుకు పట్టిందో తెలుసా అంటున్నాడు. నెబూజరదాను అనేటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే 3వ వచనంలో, తాను చెప్పిన ప్రకారం యెహోవా దానిని రప్పించి చేయించాడు. మీరు యెహోవాకు విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక మీకు ఈ గతి పట్టింది. మేమేదో వచ్చి మిమ్మల్ని ఏదో జయించి మేమేదో వేసుకెళ్ళిపోతామని కాదు. అసలు మీకు ఈ గతి పట్టడానికి కారణం దేవుని మాట మీరు వినకపోవడమే. ఇది ఇర్మియా పలికిన మాట కాదు, ఇది ఇర్మియా చెప్పిన మాట కాదు. అప్పుడు ఇర్మియా సంకెళ్లతో ఉన్నాడు. సంకెళ్లతో ఉన్నటువంటి ఇర్మియాని విడిపించడానికి రాజుగారు ఒప్పుకున్నాడు. అప్పుడు ఆ ఇర్మియాను పక్కకు తీసుకెళ్ళి, అసలు మీరందరూ సంకెళ్లలో ఉండడానికి, మీరందరూ ఈ యొక్క క్యాప్టివిటీలోకి, చెరలోనికి మీరు రావడానికి కారణం ఏంటి అంటే, మీరు మీ దేవుడిని యెహోవా మాట వినలేదు కనుక మీకు గతి పట్టింది అన్నాడు. ఎవరెవరికి బోధిస్తున్నారు చూడండి, ఎవరెవరికి బోధిస్తున్నారు. వాడ నాయకుడు వచ్చి యోనాతోటి ఏమన్నాడు, ఓయి నిద్రపోతా అన్నాడా? ఎవరెవరిని బోధిస్తున్నారు? అన్యులు వచ్చి ఎవరికి చెప్తున్నారు? దేవుని పిల్లలకి చెప్తున్నారు. అంటే దేవుని పిల్లలు సరిగా ఉన్నారనా దాని అర్థం? లేదు. కాబట్టి మనమందరం కూడా వచ్చాం గనక, దేవుని సన్నిధికి, దేవుని వాక్యం దగ్గరికి వచ్చాం గనక, ఏదైనా లోపం ఉంటే మనం ఏం చేయాలంటే వెంటనే
సరి చేసుకోవాలి. రేపొద్దున ఉంటామో లేదో మనకు తెలియదు. ఏ రోజు లోపం ఆ రోజే సరి చేసుకోవాలి. ఎందుకంటే రేపు చూద్దాంలే అని అనుకోకూడదు. రేపు చూద్దాంలే అనుకుంటే ప్రభు చెబుతున్నాడు, దేవుని వాక్యం చెబుతుంది, రేపటి దినము నీది కాదు. రేపటి దినము నీది కాదు. యోబు గ్రంథంలో చెప్పాడు, మనము నిన్నటి వారమే. మనం ఎవరం? నిన్నటి వారమే. ఈరోజు ఇంకా మన మీద గడవలేదు. కాబట్టి ప్రభువు మనకు ఏదైనా ఒక లోపాన్ని చూపించినప్పుడు ఖచ్చితంగా మనము దాన్ని సరి చేసుకోవాలి. ఇక్కడ ఇర్మియాతోటి నెబూజరదాను చెబుతున్న మాట, అయ్యా మీకు ఈ గతి పట్టడానికి గల కారణం మీరు దేవుని మాట వినకపోవడమే. సోదరులారా, మనము దేవుని మాట వినాలి. ప్రతిరోజు దైవ వాక్యాన్ని ధ్యానం చేయాలి. అది దేవుని మాట. దేవుని మాట ప్రతిరోజు మనతో మాట్లాడుతూ ఉండాలి. ఏదో ఒక ఆదివారమో, లేకపోతే ఒక బైబిల్ స్టడీ రోజునో, లేకపోతే ఒక విజ్ఞాపన కూటం రోజునో కాదు. ప్రతిరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే డైలీ డివోషన్ అనేది మనకు ఉండాలి. అంటే ప్రతిరోజు ధ్యానం, ప్రతిరోజు వాక్య ధ్యానం మనకు ఉండాలి. దేవుడు ఆ రోజున మనతో మాట్లాడాలి, మనము దేవునితో మాట్లాడాలి. దేవుడు మనతో మాట్లాడడం అంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. మనం దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన ద్వారా మాట్లాడతాము. ఈ రెండూ జరిగితేనే కానీ రోజు ప్రారంభం కాకూడదు. అది గుర్తుపెట్టుకోండి. చాలామంది యవనస్తులు చాలా రకాలైనటువంటి పనులు, బిజీ షెడ్యూల్ కలిగి ఉన్నారు. కానీ ఏది అవసరమో దాన్నే వదిలిపెట్టేశారు. దేవుని వాక్యం చెప్తుంది, దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు. అంటే దివారాత్రులు ధ్యానించడం అంటే నీ స్టడీస్ అని పక్కన పెట్టేసి వాక్యమే చదవమని దాని అర్థం కాదు. అన్నిటికంటే ఫస్ట్ ప్రయారిటీ దేనికిమ్మని? వాక్యానికి ఇమ్మని. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్ ఏం స్టార్ట్ అయిందో తెలుసా? ఆది యందు దేవుడు అని. ఏమని స్టార్ట్ అయింది? ఆది యందు దేవుడు అని. మనం దేవుడిని ఎక్కడ పెట్టుకున్నాం? ఆకరణ దేవుడు. అంతేనా? ఆది యందు దేవుడు. అన్నీ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ గేకింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రార్థన చేయండి అంటారు. అసలు ముందు ప్యాకింగ్ ముందే ప్రార్థన. ఇప్పుడు అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానికి ముందు ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా అంటే ఆది యందు దేవుని యొక్క సహాయం కావాలి. కానా అనేటువంటి విందులో వివాహపు విందు మనందరికీ తెలుసు. యేసును ఆయన శిష్యులను వివాహానికి పిలువబడిరి. అర్థమైందా? యేసును ఆయన శిష్యులను వివాహానికి పిలువబడిరి అనగా ప్రభువుని వారు పిలిచారు, ముందు పిలిచారు. ఆ ముందు పిలిచిన తర్వాత ప్రభు ఉన్నాడు, నష్టం జరిగింది, లేకపోతే కొంత ఇబ్బంది జరుగుతుంది. కానీ ప్రభు ఏం చేశాడు? ఆ ఇబ్బంది జరగకుండా, వారికి అవమానం కలగకుండా ప్రభువును వారు పిలిచారు కనుక, మొట్టమొదటి దేవునికి ఆహ్వానం పలికారు కనుక ఆ కుటుంబానికి ఆయన అవమానం కలగకుండా చేశాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, భోజనం ఎంత అవసరమో, మనకి శరీరానికి భోజనం ఎంత అవసరమో, మన ఆత్మకు దైవ వాక్యము అంత అవసరం. మీరు ఎక్కడున్నా సరే ఏది ప్రారంభం? వాక్యము, ప్రార్థన. గత వారం చెప్పినట్టు నన్ను మరలా చెప్తున్నా. ప్రార్థన అనేది ఉదయకాలమేమో తాళం చెవి లాంటిదట. మార్నింగ్ లైక్ ఏ కీ, ఈవినింగ్ లైక్ ఏ లాక్. సాయంత్రం తాళం కప్పలాంటిది. అంటే తాళం వేసేసి పడుకుంటున్నాం. తాళం తెరవాలన్నా తాళం తీయాలన్నా అది ప్రార్థనే, గుర్తుపెట్టుకోండి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఇర్మియా నువ్వు ప్రవక్తవి. ఇశ్రాయేలులో యోధాలో కొంతమంది అందరూ చెరగొట్టుకుని వచ్చేశారు. ఈ చెరలోకి రావడానికి కారణం ఏంటనుకుంటున్నావు నువ్వు? దేవుని మాట వినకపోవడం. కొంతమంది యవనస్తులకి నేను ప్రేమతో చెప్పేది ఏంటంటే, మీరు చాలా ఆలస్యంగా మందిరానికి వస్తున్నారు. ఇది కూడా దేవుని వాక్య క్రమము కాదు. ఎందుకంటే మీరు క్లాస్కి ఆలస్యంగా వెళ్తే ఊరుకుంటారా? నేను చాలాసేపు క్లాస్కి ఆలస్యంగా వచ్చినాను బయట నిలబడతాను. నెక్స్ట్ టైం నా క్లాస్కి ఆలస్యంగా వస్తే నేను ఒప్పుకోను. వాడు అక్కడి నుంచే పోతాడు, ఎందుకంటే వాడు రానివ్వడని తెలుసు. మరి ఇక్కడ మీకేంటి? వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు, పోయేవాళ్ళు పోతూనే ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి,
దేవుని సన్నిధి కంటే మనం చాలా పెందలకడే రావాలి. నేను ముఖ్యంగా పెద్దవాళ్ళ కంటే యవనస్తులకి ఎందుకు చెబుతున్నానంటే ఈ మాటలు, మన జీవన విధానం మనల్ని గొప్ప స్థానంలో ఉంచుతుంది. మన జీవన విధానం అంటే మన లైఫ్ స్టైల్, ప్రార్థన, వాక్య ధ్యానం ఇవి గొప్ప స్థానంలో ఉంచుతాయి. ఇది ఇప్పుడు మనకు తెలియకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి వెళ్ళినప్పుడు ఆ ప్రార్థన, ఆ వాక్యం ఎంత మనల్ని గొప్ప స్థానానికి తీసుకుని వచ్చిందో అనేది ధ్యానం చేసుకుంటే మనకు ఎంతో సంతోషంగా ఉంటుంది. కాబట్టి 41వ అధ్యాయంలో, ఆ 40వ అధ్యాయంలో సంఖ్యలతోనే ఇర్మియాని వదిలిపెట్టేశాడు. ఇర్మియా ఏం చేశాడు అంటే 6వ వచనం, ఇర్మియా 40వ అధ్యాయం 6వ వచనం, ఇర్మియా మిస్పాలో నుండి అహీకాము కుమారుడైన గెదల్యా యొద్దకు వెళ్ళి అతనితో కూడా దేశములో మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉండెను. ఇర్మియా మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉన్నాడు. ఇర్మియా యొక్క జీవితంలో ముఖ్యమైన 3 అంశాలు ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి. ఇర్మియా యొక్క ముఖ్యమైన 3 అంశాలు ఏమిటి అంటే, ఇర్మియా తన ప్రజల మధ్య కాపురం ఉన్నాడు. ఎక్కడ కాపురం ఉన్నాడు? తన ప్రజల మధ్య. సెలోపెహాదు కుమార్తెలు కూడా ఎక్కడ సహవాసం కోరుకున్నారు? తన స్వాస్యము మధ్య, అంటే దేవుని పిల్లలతో సహవాసం కోరుకున్నారు. మా తండ్రికి కుమారులు లేనంత మాత్రాన మా యొక్క వంశము తుడిచిపెట్టుకోవడానికి మా తండ్రి పేరు ఎందుకు తుడిచిపెట్టుకుపోవాలి? కాబట్టి మా తండ్రి యొక్క సహోదరులతో మాకు కూడా స్వాస్యం ఇమ్మన్నాడు. ఇప్పుడు స్వాస్యం ఎక్కడ అడుగుతున్నారు వాళ్ళు? సహోదరులలో. అందుకని దేవుని వాక్యం 133 ఏం చెప్పింది? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. కాబట్టి సహోదరులతో మనం ఐక్యత కలిగి ఉండాలి. సెలోపెహాదు కుమార్తెలు చాలా గొప్పవాళ్ళు. నేను వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క తెగువ, వారికి వచ్చినటువంటి గొప్ప ఆలోచనని నేను చాలా అభినందిస్తాను. అది నాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది కుమారులే పేరు నిలబెడతారు, తండ్రుల యొక్క పేరు నిలబెడతారని అనుకుంటారు. కానీ కుమారుల కంటే కుమార్తెలు ఎక్కువ తండ్రి పేరు నిలబెట్టే వాళ్ళు ఉన్నారు దైవ గ్రంథంలో. 27వ అధ్యాయం సంఖ్యాకాండానికి ఒకసారి రండి. 27వ అధ్యాయం సంఖ్యాకాండం. సెలోపెహాదు కుమార్తెలు వాళ్ళు ఏమన్నారో చూడండి. 4వ వచనం చదవం. 27:4. అతనికి కుమారులు కలుగలేదు, అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా. ఇప్పుడు చెప్పండి, తండ్రి పేరు మాసిపోవాలని కోరుతున్నారా? తండ్రి పేరు ఉండాలని కోరుతున్నారా? అమ్మా, యవన బిడ్డలో మీ తండ్రి పేరు నిలబెట్టాలంటే మీరే. కుమారులు కాదని కాదు దాని అర్థం. పిల్లలు ఏం చేయాలి? తండ్రి పేరు మాసిపోకుండా చూడాలి. తండ్రి పేరు పోవాలన్నా, తండ్రి పేరు నిలబడాలన్నా ఎవరి చేతిలో ఉంది? పిల్లల చేతిలో ఉంది. ఇక్కడ అంటున్నారు, కుమారులు లేనంత మాత్రమున చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్యము మాకు దయచేయము. ఎవరితో పాటు? మా తండ్రి సహోదరులతో పాటు. అప్పుడు ప్రభు ఏమన్నాడు 6వ వచనంలో? యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము. దేవుని వాక్యము ఎంత వివరంగా చెప్తుందంటే, ఇప్పుడు ఈ మాట మనం ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, ఇర్మియా నేను ప్రవక్తను కదా అని అనుకోలేదు. ఎక్కడ నివసించాడట? దేశములో మిగిలిన ప్రజల మధ్య కాపురం ఉండాను. మన స్టేటస్ని బట్టి, మళ్ళీ మన పలుకుబడిని బట్టి మనం సమాజానికి దూరం కాకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మన సొమ్ములు, మన గౌరవము మనకి సహాయం చేయకపోవచ్చు, కానీ సహవాసము మనకు ఎప్పుడు సహాయము చేస్తుంది. కాబట్టి మనము సహవాసానికి దూరము
కాకూడదు. దేవుని వాక్యం చెప్తుంది. ఇర్మియా జీవితంలో మొదటి ప్రధానమైన అంశం ఏంటంటే సహవాసం కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? ఎవరితో? మిగిలిన ప్రజలతో. మొర్దెకై గురించి కూడా ఒక మంచి మాట వ్రాయబడింది. మొర్దెకై గురించి ఎక్కడ? ఎస్తేరు గ్రంథం. రండి, ఎస్తేరు గ్రంథం ఆఖరి అధ్యాయం, ఆఖరి వచనం ఏమనుంది? రాజైన అహష్వేరోషునకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడచ్చు. ఎవరితో? అతడు ఏం డ్యూటీ చేస్తున్నాడు? ఉద్యోగం ఏంటైంది? ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. లేక అక్కడ ఆ యొక్క అహష్వేరోషు సంస్థానం అంటే 126 దేశాలకి ప్రధానమంత్రి. ఎన్ని దేశాలకి? 126 సంస్థానాలకి. మొదటి అధ్యాయంలో ఉందన్నమాట. అహష్వేరోషు ఎన్ని సంస్థానాలకి? 126. 126 ప్రావిన్సెస్ అంటారు. 126 సంస్థానాలకి ప్రధానమంత్రిగా ఉండి నువ్వేంటిరా, నీ లెక్క ఏంటిరా, నేను ప్రధానమంత్రి అని చెప్పేసి మిగిలిన వాళ్ళందరూ తనేలేదు. చెప్పండి ఏం చేశాడు? చెప్పండి. మొర్దెకై రాజైన అహష్వేరోషుకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానముగా మాట్లాడచ్చు. ఎవరితో? కాబట్టి నేను అంటాను, నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నా మన సహోదరులతో మనం ఏం కలిగి ఉండాలి? సమాధానం కలిగి ఉండాలి. ఈరోజు స్థితి ఈరోజు ఉండకపోవచ్చు, రేపొద్దున ఇంకా గొప్పవాడువు కావచ్చు, లేదా రేపొద్దున ఇంకా మనం తగ్గిపోవచ్చు. ఎందుకంటే కలిమి లేములు కావడి కొండలు. అంటే కలిమి రావచ్చు, లేమి రావచ్చు. ఒక్కొక్కసారి మనం గొప్పవాళ్ళం అయిపోవచ్చు, ఒక్కొక్కసారి గొప్ప స్థితిలోంచి కిందకి వెళ్ళిపోవచ్చు. ఏది ఏమైనా మనము తన వారందరితో కదా. ఇర్మియా ఏమి నేర్పుతున్నాడు మనకి? మిగిలిన తన ప్రజల మధ్య నివసిస్తున్నాడు. సహవాసం. కాబట్టి మనము సహవాసం అవసరం. అందుకని దేవుని పిల్లలకి ఏం అవసరం అంటే, రక్షించబడిన మనమందరం కూడా అపోస్తుల కార్యముల గ్రంథం రక్షించబడిన మనమందరం కూడా ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా మనకి ఏది అవసరము అంటే 2వ అధ్యాయం 41వ వచనం చదువుదాం. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. 42వ వచనం, వీరు అపోస్తుల బోధయందును ఏది ప్రధానమైంది? సహవాసం, ద ఫెలోషిప్. అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును. నేను ఇంకొక మాట చెప్తున్నాను, మీరు ఎక్కడున్నా సరే ఆదివారం రొట్టె విరిచే కూటం ఎక్కడుండి అక్కడికి వెళ్ళాలి. ఏదో మంచి తళుకులు బెలుకులు ఉన్నాయి కదా, లేకపోతే మంచి వాయిద్యం సంగీతాలు ఉన్నాయి కదా అని కాదు. రొట్టె విరిచేది ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి మీరు ఎక్కడున్నా సరే. ఎందుకంటే మీరు ఇవాళ ఎక్కడ ఉండొచ్చు, రేపు పొద్దున ఎక్కడికి వెళ్ళొచ్చు, స్టడీస్ నిమిత్తం వెళ్ళొచ్చు, ఉద్యోగాల నిమిత్తం వెళ్ళొచ్చు. కాబట్టి దేవుని పిల్లలు ఎక్కడైతే ప్రతిదినం ఆరాధన, ప్రతి ఆదివారం ప్రభువు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలను జ్ఞాపకం చేసుకునే రొట్టె విరిచే కూడిక ఉంటుందో అది వెతుక్కుని వెళ్ళాలి మనం. మన సహోదరులు ఒక ఆయన 1970 సంవత్సరంలో 69-70 సంవత్సరంలో ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో ఆయన ఎంఏ ఇంగ్లీష్ చేయడానికి వెళ్ళాడట. అప్పటికి అక్కడ మన అసెంబ్లీ లేదు. కానీ ప్రతి ఆదివారం రొట్టె విరిచే అలవాటు ఆయనకు ఉంది. కాబట్టి ఏం చేశారు, ఒక ఆదివారం చాలా తిప్పలబడి వెతికారంట. మొత్తం జగదంబ ఆ ఏరియా అంతా మొత్తం తిరిగి ఎరిగితే NADX రోడ్లో ఉండేటువంటి ఫెలోషిప్ వారికి దొరికింది. ఎలీము, ఇప్పుడు భక్సింగ్ గారి ఫెలోషిప్ ఉంది కదా, ఎలీం. అక్కడ వారు ఆ 2 సంవత్సరాలు కూడా, అంటే ప్రభు యొక్క బల్ల ఉంది, ఆరాధన ఉంది,
ప్రభుతో సహవాసం ఉంది, అది గమనించి వారు ఆ రొట్టె విరిచే కూటం కోసం నేను మనం ఏం 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 పోగొట్టుకుంటున్నామో తెలుసా? మనకు బోధ ఎంతో తెలుసు. ఇప్పుడు బోధ నేనే చేయక్కర్లేదండి, మీకు బోలు బోధలు ఉన్నాయి. మీరు ఫోన్ ఆన్ చేసుకుంటే బోధ వస్తుంది, టీవీలు బోధలు ఉన్నాయి, అన్ని బోధలు ఉన్నాయి. కానీ ఆరోగ్యకరమైన బోధలు తక్కువ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. రక్షించబడిన వారు బోధ, సహవాసం. సహవాసం అంటే ఏంటి? సహవాసానికి అర్థం చెప్పాడు, రొట్టె విరుచుట. ఏంటది? రొట్టె విరుచుట. నేను ఎక్కడ పడితే వెళ్తున్నాలే, నేను మందిరానికి వెళ్తున్నాలే అనుకోకండి. అఫ్కోర్స్ నువ్వు వెళ్ళొచ్చు మందిరానికి, కానీ అక్కడ ఏముండాలి? రొట్టె విరిచే కూడుకు ఉండాలి ఆదివారం. అడ్జస్ట్ అయిపోకండి. వాళ్ళ దగ్గర డబ్బు, ఇప్పుడు ఇంతకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? వాళ్ళ దగ్గర డబ్బులు లేక 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళి వెనకాల యూనివర్సిటీ అవుట్ గేట్ నుంచి అక్కడికి 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఆరాధన చేసి మరలా 4 వాళ్ళ దగ్గర కానుక లేదు, ఏమీ లేదు వేయడానికి. అర్థమవుతుందా? చదువుకునే పిల్లలు. కానీ వాళ్ళు దేనిని ప్రేమించారు? సహవాసాన్ని ప్రేమించారు. గుర్తుపెట్టుకోండి. ఇర్మియా కూడా ఏం ప్రేమించాడు? దేవుని పిల్లల సహవాసాన్ని ప్రేమించాడు. 4 కిలోమీటర్లు నడిచి వెళ్ళి ఆ ప్రభు బలలో పాలు పొంది ప్రభు పిల్లలతో సహవాసం చేసి మరలా అదే ఖాళీ కడుపుతోడు వస్తే మళ్ళీ ఇప్పుడు ఏం మెస్ ఉండదు ఇక్కడ, అప్పటికి టైం అయిపోద్ది. ఖాళీ కడుపులతోనే మరలా 4 కిలోమీటర్లు నడుచుకొని వారు హాస్టల్కి వెళ్ళేవారట. వారిని దేవుడు ఎంత ఉన్నతమంగా దీవించాడో తెలుసా? వారి బిడ్డల్ని ఎంతగా దీవించాడంటే అంతగా దీవించాడు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, మీలో చాలామంది ఆదివారం ఆరాధనను పాడు చేసుకుంటున్నారు. నేను అంటాను, ఆరాధన ప్రాణం కంటే గొప్పది. అది గమనించాలి. ఆరాధన దేనికంటే గొప్పది? ప్రాణం కంటే గొప్పది. అంటే ఒకవేళ ప్రాణాపాయ పరిస్థితి వస్తే తప్ప, ఇప్పుడు మనం మంచం మీద నుంచి కదలలేదు అనుకోండి, కదలలేని పరిస్థితి, ప్రభువు ఏమంటాడు? ఆయన కూడా పెద్దగా మన మీద అంత క్రూరుడేం కాదు. ఆయన మనం వెళ్ళగలిగి ఉండి సహవాసం చేయగలిగి ఉండి, కావాలని ఆదివారం నాడు పొద్దున్న ఏదైనా పని పెట్టుకున్నావు అనుకోండి, నువ్వు రేపొద్దున దేవునికి లెక్క పెట్టి చెప్పాలి. నేను చెప్పాలి, నువ్వు చెప్పాలి. కాబట్టి ఇర్మియా దగ్గర మనం నేర్చుకునే మొదటి పాఠం ఏంటి? సహవాసం. రెండవ మాట చదువుకుందాం. ఇర్మియా సహవాసం చేశాడు. అంత మాత్రమే కాదు, 42వ అధ్యాయం 21వ వచనం. 42వ అధ్యాయం 21వ వచనం. నేను మీకు తెలియజేయుచున్నాను. మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకించకపోతిరి. కాబట్టి రెండవది ఏంటి? ఇర్మియా యొక్క లక్షణం ఏంటి? వర్తమానం చెబుతాడు. ఏం చెబుతాడు? వర్తమానం చెబుతాడు. వాక్యం చెప్పడం అనేది అన్నిసార్లు ఒకేలా ఉండకూడదు. వర్తమానం అనేది ఒకలా ఉంటుంది, ఖండించడం అనేది ఒకలా ఉంటుంది. ఇవన్నీ చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ అన్నిటినీ ఒకే దాంట్లో ఒకే రోట్లో వేసి కుమ్మేయడం కాదు. ఇక్కడ ఏమన్నాడు? నేను యెహోవా మీ వద్దకు నా చేత పంపిన వర్తమానం. కాబట్టి ఇర్మియాకి ఏ లక్షణం ఉంది? దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొని అదే వర్తమానాన్ని ప్రజలకు ఇస్తాడు. ఈ రోజున ఎవరు తక్కువయ్యారో తెలుసా మీకు? దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొని ప్రజలకు అందించే సేవకులు తక్కువయ్యారు. నన్ను క్షమించురుగాక. ఎందుకు నేను ఆ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ మధ్య ఏయో రకరకాలైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, లేకపోతే ఒక పుస్తకాలు వచ్చినాయి, ప్రసంగాల పుస్తకాలు. నో, ఇది ఏమీ దేవునికి ఇష్టమైంది కాదు. మనం ఏం చేయాలి? ప్రభు దగ్గర కనిపెట్టాలి. ప్రభువు మనకు వర్తమానం ఇస్తేనే అది ప్రజలకి క్షేమము. కాబట్టి ప్రభువు మనకి ఏ వర్తమానం ఇస్తాడో అది మనం పొందుకోవాలి. ఆ ఇచ్చిన వర్తమానాన్ని ప్రజలకి పంచాలి. మీరు ఒకవేళ మీ కొలీగ్స్కి లేకపోతే మీకు ఉన్నటువంటి మీ స్నేహితులకి వాక్యం చెప్పాలనుకుంటున్నారు మీరు. కాబట్టి మీరు ఏం చేయాలి? రేపొద్దున చెప్పాలనుకుంటే ఈ రాత్రి అంతా ప్రార్థన చేయాలి. నాయనా పలానా బిడ్డకి నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను, లేకపోతే ఒక పత్రిక ఇవ్వాలనుకుంటున్నాను,
ప్రభువా సహాయం చేయండి అని అడిగితే ప్రభువారు ఏం చేస్తాడంటే ఆ నేలను దున్ని పెడతాడు. ఆ నేలను దున్ని పెడితే నువ్వు వేసిన విత్తనం దాంట్లో ఫలిస్తుంది. అంతేగాని నువ్వు నేరుగా అట్టిపల్లి ఒక పాంప్లెట్ ఎత్తి చించి అతలాడేస్తాడు. గుర్తుపెట్టుకోండి, వర్తమానమును ఇచ్చేటువంటి అలవాటు ఉంది. వర్తమానం రెడీమేడ్ వర్తమానం ఏం కాదు ఇది. ఇది ఇన్స్టెంట్ ఫుడ్ ఏం కాదు ఇది. దేవుడు యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన. అర్థమైందా? ఆ మాట చాలా ఇష్టమైన మాట. నేను నా బైబిల్లో హైలైట్ చేసుకున్నాను అన్నమాట. యెహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానము. కాబట్టి ఒకటి, తన ప్రజల మధ్య నివసిస్తాడు. రెండు, దేవుని యొద్ద నుండి వర్తమానం తీసుకుని ప్రజలకు ఇస్తాడు. లేక ప్రజలకు వర్తమానము ఇస్తాడు. రైట్, అక్కడే ఉన్నాం కనుక 43 అధ్యాయం 1వ వచనం చదువుదాం. 43:1 అతడు ప్రజలందరికీ ప్రకటింపవలెనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా. దేవుడిచ్చిన మాటలన్నీ ప్రకటిస్తాడు. వినేవాడు వింటాడు, గర్విష్ఠుడు పోతాడు. మనం చెప్పేది ఏం లేదు. కాబట్టి ఒకటి, తన ప్రజల మధ్య ఉంటాడు. రెండు, దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొని తన ప్రజలకు ప్రకటిస్తాడు. మూడవదిగా ఏం చేస్తాడు అంటే 40వ అధ్యాయం లేక 42వ అధ్యాయం 2వ వచనం. మేము ఎంత కొంచెము మంది మిగిలి ఉన్నామో నీవు చుచ్చుచున్నావు కదా. ఇది ఇర్మియా దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్తున్న మాట. చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యెహోవాకు ప్రార్థన చేయుము. ఇర్మియా ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. శేషించిన వారి కొరకు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేయమని మాత్రమే కాదు, ఇంకొక మాట అడిగారు. 3వ వచనం. మేము నడువవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడకు యెహోవా మాకు తెలియచేయునుగాక. అంటే మేమేం చెయ్యాలో, మేము ఎలా కార్యాలు చేయాలో, ఎలా నడవాలో ఇవన్నీ దేవుడు మాకు తెలియచేసేలాగున మా కొరకు ప్రార్థన చేయమన్నాడు. అప్పుడు ఇర్మియా ఏమంటున్నాడు? 4వ వచనం. కాగా ప్రవక్త ఇర్మియా వారికి ఉత్తరం ఇచ్చినదేమనగా, మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను. మీ మాటలను బట్టి మన దేవుడైన యెహోవాను నేను ప్రార్థించుదును. నేనేం చేస్తాను? ప్రార్థిస్తాను. ఇర్మియా తన ప్రజల మధ్య నివసిస్తున్నాడు. 2, దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకొని ప్రజలకు ఇస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, పూర్తిగా ప్రకటిస్తున్నాడు. 3వదిగా తన ప్రజలకు ఏ దారిలో నడవాలో, ఏ కార్యాలు చేయాలో వారి కొరకై విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. నేను అంటాను, ఈ 3 మనం కలిగి ఉండాలి. ఒక సేవకులే కాదు, దేవుని పిల్లలందరూ ఈ 3 కలిగి ఉండాలి. దేవుని పిల్లలందరూ ఈ 3 సంగతులు కలిగి ఉండాలి. ఒకటి, సహవాసం కలిగి ఉండాలి. 2వది వర్తమానాన్ని కలిగి ఉండాలి. 3వది ప్రార్థనను కలిగి ఉండాలి. అంటే మనము ఒక వర్తమానమై ఉండాలి. ఒక ఆయన ఎలా అన్నాడు, బైబిల్లో సువార్తలు ఎన్ని అంటే 4 అన్నారు. అయితే ఆయన అంటాడు కాదు 5 అన్నాడు. ఎలాగంటే నువ్వే ఒక సువార్త, నువ్వే ఒక అంటే ఈ సువార్తలన్నీ చదివావు కదా, నువ్వు కూడా ఒక సువార్త. పేరెట్టుకున్న సువార్త కాదు, మా సువార్త అక్కిలాగా పేరెట్టుకున్న సువార్తలు కాదు. సువార్త మన జీవితమే సువార్త. మనం కదిలే ఒక సువార్త. అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్తను ప్రకటించాలి. దేవుని యొక్క ప్రేమను వారికి మనం తెలియచేయాలి. కాబట్టి ఇర్మియా ఏం చేశాడు? కాపురం ఉన్నాడు, వర్తమానం ప్రకటించాడు, ప్రార్థన చేశాడు. అయితే జనాలు ఎలా ఉన్నారు? 43వ అధ్యాయం 2వ వచనం. 43వ అధ్యాయం 2వ వచనం.
హోషేయ కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యెహోనానును గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనరే. అబ్బాయి ఇర్మియా, ఏంటి చెప్తున్నావు నువ్వు? ఏంటి నువ్వు చెప్పేది? అందుకని వాళ్ళందరికీ ఓ పేరు పెట్టాడు, గర్విష్ఠులందరూ. ఏమండి, ఎవరంటాళ్ళు అంటే దేవుని మాటకు ఎవడైతే లోబడ్డో వాడు గర్విష్టే. ఇక అంతకు గుర్తుపెట్టుకోండి. ఇంకా నేనైనా సరే దేవుని మాటకు లోబడితే వాడు గర్విష్టి. గర్విష్ఠులందరూ ఏమంటున్నారు? ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. ఆల్రెడీ ఇర్మియా ఏం ప్రకటిస్తున్నాడో తెలుసా? అబ్బాయి, బబులోను నుంచి ఒక రాజు వస్తాడు. బబులోను రాజు మీ పాపాన్ని బట్టి, మీ దోషాన్ని బట్టి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. అక్కడ 70 సంవత్సరాల తర్వాత మరలా మీరు ఈ దేశానికి వస్తారు అని ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తుంటే ఈ లోపల కొంతమంది జనం ఉంటారు కదా, ఆడు వచ్చే లోపలే మనం ఐగుప్తుకి వెళ్ళిపోదాం రా. ఎక్కడికి వెళ్ళిపోదాం? వాడు వచ్చేలోపు మనం ఐగుప్తుకి వెళ్ళిపోయి అక్కడ దాక్కుందాం. ఆడు ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేద్దాం. మనిషి ప్లాన్ ఎలా ఉంటుంది చూసారా? ఇవన్నీ వచ్చినట్టు ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఎవడో నెబుకద్నెజరు వస్తాడంట, ఎవడో బబులోను నుంచి వస్తాడంట. వాడొచ్చి కొల్లగొట్టుకుని వెళ్ళిపోయేదాకా మనం ఉంటామా? మనం ఎక్కడికి వెళ్దాం? ఐగుప్తుకి వెళ్ళిపోదాం. ఎందుకంటే మన దగ్గరలో ఉంది ఐగుప్తు. అంటే ఇర్మియా చెప్పాడు, రై ఐగుప్తుకి వెళ్తారేమో జాగ్రత్త, ఒక్క డెక్క కూడా వెనక్కి రాడని చెప్పాడు. ఐగుప్తుకి వెళ్తారేమో జాగ్రత్త, ఒక్క డెక్క కూడా వెనక్కి రాదు, జాగ్రత్త అని చెప్పాడు. 42వ అధ్యాయము 18వ వచనం చదువుదాం చూడండి. ఇశ్రాయేలు దేవుడకు యెహోవా సెలవిచ్చుచున్నాడు, నా కోపమును నా ఉగ్రతను యెరూషలేము నివాసుల మీదకి వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదికి వచ్చును. నా ఉగ్రత మీ మీదికి వచ్చును. ఏమంటున్నారు? గమనిస్తున్నారా? నా ఉగ్రత నేను మీ మీదకి వస్తుంది అన్నాడు. 14వ వచనం చదువుదాం. 44 14. కావున తాము మరలి వచ్చి యూదా దేశములో కాపురం ఉండవలనన్న మక్కువ చేత, గుర్తుపెట్టుకోండి, అది అండర్లైన్ చేసుకోండి, ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్ళు యూదా వారిలోని శేషము ఎవరునూ తప్పించుకొనరు, శేషమేమీ ఉండదు, పారిపోని వారు గాక మరి ఎవరు తిరిగిరారు. ఇది ఇర్మియా చెప్పిన మాట. అబ్బాయి, ఏంటి దేవుడు చెప్పింది ఒకటే, మీరు చేసేది ఒకటా? నెబుకద్నెజరు వచ్చి తీసుకెళ్తాడు రా బాబు, మీరు వెళ్ళండి, మీ శిక్ష తప్పదు అంటే మీరు ఐగుప్తుకు వెళ్తారా? అక్కడి నుంచి ఒక్కడు కూడా వెనక్కి రాడు అన్నాడు. 27వ వచనం చదువుదాం చూడండి. 27వ వచనం, అదే అధ్యాయం 27వ వచనం. మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను, వారు ఖడ్గము చేతనైనను క్షామము చేతనైనను క్షీణించిపోదురు. ఐగుప్తు దేశంలో ఉన్న యూదా వారందరూ, అబ్బా ఈ మాటలు ఎవరికి ఎక్కలేదు? గర్విష్ఠులకి ఎక్కల. శేషం లేకుండా చేస్తారా, వెళ్ళకండి రా బాబు అక్కడికి అని చెప్తే వీళ్ళు ఏం చేశారు? ఐగుప్తుకి వెళ్ళాలని ఆశపడ్డారు. రండి 43వ అధ్యాయం. 43వ అధ్యాయం 3వ వచనం. మమ్మును చంపుటకును బబులోనుకు చెరపట్టుకుని పోవుటకును కల్దీల చేతికి మమ్మను అప్పగింపవలనని నేరియా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పిరి. కాగా కారేహ కుమారుడైన యోహానానును సేనల అధిపతులందరూ ప్రజలందరూ యూదా దేశములో కాపురం ఉండవలెనన్న యెహోవా మాట వినకపోయిరి. ఇక్కడే ఉండంటారు బాబు, ఎక్కడికి వెళ్ళకంటారా అంటే వినకుండా వెళ్ళిపోయారంట. ఏం చేశారు? మరియు కారేహ కుమారుడైన యోహానానును సేనల అధిపతులందరూ యెహోవా మాట వినని వారై యూదా దేశములో నివసించుటకు వారు తరిమివేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును, అనగా రాజదేహ సంరక్షకు నెబూజరదాను
షాఫాను కుమారుడైన హీకాము కుమారుడైన గెదల్యాకు అప్పగించిన పురుషులను, స్త్రీలను, పిల్లలను, రాజకుమార్తెలనగు ప్రవక్తయగు ఇర్మియాయును, నేరియా కుమారుడైన బారాకును తోడుకుని పోయి ఐగుప్తు దేశములో ప్రవేశించిరి. ఎక్కడికి వెళ్ళారు? ప్రభు వెళ్ళమన్నాడా వద్దన్నాడా? వెళ్ళొద్దన్నాడు. మాట వినకపోవడం అంటే ఇదే. వద్దన్న తర్వాత ఇక అదంతే వద్దు. అప్పుడు ప్రభు అన్నాడు మళ్ళీ ఇంకోటి, ఇర్మియాని కూడా లాక్కెళ్ళిపోయారు వీళ్ళు. వెళ్తే ఎవరిని తీసుకెళ్ళిపోయారు? ఇర్మియాని కూడా తీసుకెళ్ళిపోయారు. ఇర్మియా అక్కడికి వెళ్ళాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు ఇర్మియా? ఐగుప్తు దేశంలో ఉన్నాడు. కానీ ఐగుప్తు దేశంలో ఉన్న దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. చూడండి, ఇర్మియా ఐగుప్తు దేశంలో ఉన్నా కూడా 7వ వచనం, ఐగుప్తులో ప్రవేశించిరి వారు తహపనేసునకు రాగా యెహోవా వాక్కు తహపనేసులోని ఇర్మియాకు ప్రత్యక్షమై. విన్నారా? ఎక్కడున్నాడు ఇర్మియా? ఐగుప్తులో ఉన్నాడు. కానీ ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు? నేనంటాను, మనమందరం ఇప్పుడు ఎవరు ఉన్నాం? లోకంలో ఉన్నాం. ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? మిగిలిన వాళ్ళకి లేదా సంబంధం? దేవుని పిల్లలకు దేవునితో సంబంధం ఉండాలి. మనం ఐగుప్తులో ఉన్నామా లేకపోతే ఎక్కడ ఉన్నామని కాదు కదా. యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు? దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. అందుకని అన్నాడు కదా, యెహోవాకు విరోధముగా ఇంత పాపం ఎక్కడ కట్టుకుంటాను నేను అన్నాడు. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఎవరితో సంబంధం కలిగి ఉండాలి? ప్రభుతో సంబంధం కలిగి ఉండాలి. నేను అంటాను, ప్రభువుతో సంబంధం కలిగిన వాడు ప్రభు పిల్లలతో సంబంధం కలిగి ఉంటాడు. అందుకని తిమోతికి అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నీవు నీ యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా అన్నడా. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఉన్న మాట ఉంది. చదవండి యవనస్తులు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఎవరితో కూడా అన్నాడు? ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా. నేను అంటాను, ఇర్మియా ఐగుప్తులో ఉన్నాడు కానీ ఎవరితో సంబంధం కలిగి ఉన్నాడు? దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రభు ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా నువ్వు పెద్ద రాళ్ళు తీసుకో అన్నాడు. తీసుకుంటానయ్యా. ఏం చేయి? ఫరో యొక్క గుమ్మం ముందు వాటిని పాతిపెట్టు. నువ్వు పెద్ద రాళ్ళు తీసుకొని ఫరో యొక్క ఆ గుమ్మం ఉంటుంది కదా, ఆ గుమ్మం ముందు పాతిపెట్టు. పాతిపెట్టి ప్రకటన చెయ్యి. ఏమని ప్రకటన చేస్తావంటే, ఇదిగో నేను పాతిపెట్టిన ఈ రాళ్ల మీద నెబుకద్నెజరు రాజు వచ్చి సింహాసనం కట్టుకుంటాడు అని ప్రకటన చేయమన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు మీకు అర్థమైంది నేను చెప్పింది. మీరు నెబుకద్నెజరుని తప్పించుకోవాలని ఎక్కడికి వచ్చారు? ఐగుప్తుకు వచ్చారు. కానీ తప్పించుకుంటారా? తప్పించుకోరు. చెప్పాడు, అదే చెప్పాడు. చూడండి 43వ అధ్యాయం 9వ వచనం. నీవు పెద్ద రాళ్లను చేతపట్టుకుని యోధా మనుషులు చూచుచుండగా తహపనేసులోనున్న ఫరో నగరు ద్వారమునున్న శిలావరణములో సున్నములో వాటిని పాతిపెట్టి జనులకి ఇలా ప్రకటించము. ఇశ్రాయేలీయుల దేవుడగు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్నెజరు నేను పిలిపించుకొని తీసుకుని వచ్చి నేను పాతిపెట్టిన ఈ రాళ్ల మీద అతని సింహాసనము. ఎవరిని తప్పించుకోవాలని వచ్చావు నువ్వు ఇక్కడికి? ఎవరిని తప్పించుకోవాలని వచ్చావు? నెబుకద్నెజరుని తప్పించుకోవాలని వచ్చావు. తప్పించుకున్నావా? తప్పించుకోలేవురా సహోదరా, తప్పించుకోలేవురా, తప్పించుకోలేవురా సహోదరా, తప్పించుకోలేవురా. దేని నుంచి? తరుముకుంటూ వచ్చే దైవ ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకుంటావా? తరుముకుంటూ వచ్చే దైవ ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నువ్వు తప్పించుకోలేవు. ఇశ్రాయేలీలు దేవుని మాట వెనక ఐగుప్తుకి వెళ్ళి అక్కడ బాగుందాం, ఆ తర్వాత మళ్ళా వచ్చేద్దాం, అంతే కదా వాళ్ళ ఉద్దేశం. ఏంటి? అక్కడికి వెళ్ళిపోయి ఐగుప్తు రాజు అక్కడ కాసి కొన్ని రోజుల నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? మీరు ఎక్కడ ఉన్నారు అక్కడికే పంపించాడు. ఏంటది? ప్రమాదం. ప్రమాదం తప్పించుకుందామని వెళ్ళావు, నువ్వు ఎక్కడ పడ్డావు?
ప్రమాదంలోనే పడ్డాం. ఇప్పుడు నెబుకద్నెజరు వచ్చి ఏం చేస్తాడు? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సూర్యదేవతా ప్రతిమల్ని, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి అన్నిటిని కూడా తొత్తనీయులుగా చేస్తాడు. అంటే మిమ్మల్ని ఊరుకుంటాడా? చూడండి 13వ వచనం. అతడు ఐగుప్తులోనున్న సూర్య దేవతా పట్టణములోని సూర్య ప్రతిమలను విరగగొట్టి ఐగుప్తు దేవతల గోళ్లను అగ్ని చేత కాల్చివేయను. అతడు వచ్చి ఐగుప్తు దేశంలో కూడా జయాన్ని ప్రదర్శిస్తాడు అని చెప్తే ఇశ్రాయేలీల పరిస్థితి ఎలాగుందో తెలుసండి? ఏమండి, ఇశ్రాయేలీల పరిస్థితి ఎలాగుందంటే 10వ వచనం 44:10. నేటి వరకు వారు దేన మనసు ధరింపకుండా ఉన్నారు. ఏమండి, ఏం లేదంట వాళ్ళకి. ఎంత చెప్పినా అరే బాబు అక్కడికి కూడా వస్తాడురా బాబు, ఎవరు? నెబుకద్నెజరు వస్తాడురా అని చెప్పినప్పుడు ఏం చేయాలి? అయ్యో ప్రభువా నీ మాట కాదని మేము అక్కడికి వచ్చాం, క్షమించయ్యా అని దేన మనసు కలిగి ఉండాలి. కానీ వాళ్ళు ఏం చేశారట చూడండి, నేటి వరకు వారు దేన మనసు ధరింపకున్నారు, భయమును అందకుండా ఉన్నారు. గమనిస్తున్నారా? వాళ్ళకి ఏం లేదట, నేటి వరకు దేన మనసు లేదు, భయం లేదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించే విధానము లేదు. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం గమనించాల్సినటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి. ఏమిటా సంగతులు అంటే 44వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 44:4. మరియు నేను పెందలకడే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హే కార్యములను మీరు చేయకుండుడని నేను చెప్పి తిని గాని వారు ఆలకింపకపోయిరి. రైట్. ఇశ్రాయేలీలు చేసే పని ఏంటి? చెప్పినా వినట్ల. అనేక మంది చేత నేను చెప్పాను కానీ వారు ఆలకించలేదు. అది మొదటి మాట. తర్వాత రెండవ మాట ఏంటంటే 5వ వచనము, వారు ఆలకింపపోయిరి, అన్య దేవతలకు దోర్పార్పణము చేయుట మానకపోయిరి. ఏం మానలేదంట? దోపార్పణాలు మానలేదంట. ఇప్పుడు మనం కూడా ఏంటి, 2 పడవల మీద కాలు, అది కావాలి ఇది కావాలి, పాత్ర కావాలి, దూపము కావాలి, అగరొత్తులు అట్టిపళ్ళు కావాలి, సెపరేట్. అట్టిపళ్ళు తెచ్చుకొని తినండి, కానీ అట్టిపళ్ళు పెట్టి మళ్ళీ దాని మీద అగరత్తులు గుచ్చి ఏంటి గందరగోళం ఏంటి? అట్టిపళ్ళు పట్టుకు తెచ్చుకొని తినండి, పంచుకొని తినండి. కానీ చేతిలో అట్టిపళ్ళు పెట్టడం, మళ్ళీ తమలపాకులు పెట్టడం, ఇవన్నీ కూడా ఏంటంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పద్ధతులు. కాబట్టి మనం ఏం చేయాలి? వాటిని మానేయాలి. ఒకేసారి మానేయడానికి నీకు శక్తి సరిపోకపోతే ప్రార్థన చేయి, ప్రభువా నాకు దీని నుంచి దూరపరచుమని ప్రార్థన చేయి, ప్రభు సహాయం చేస్తాడు. వారు ఏం చేశారంట? అన్య దేవతలకు దూర్పార్పణం చేయట మానకపోయారు. ఏమయ్యా ఏంటమ్మా ఏంటి దూపార్పణం చేస్తున్నారు ఏంటి అని అడిగాడంట. ఇర్మియా వెళ్ళి అడిగితే అన్నాడంట, ఏమండే ముగ్గేయటం మేము కనపడుతున్నాం కానీ ముగ్గు మా ఆయన అట్టుకొచ్చాడు అందంట. అర్థమైందా? ముగ్గేయటం నేను కనపడుతున్నాను కానీ ముగ్గు తెచ్చింది ఎవరు? మా ఆయన తెచ్చాడు అందంట. అలాగే వీళ్ళ కూడా ఏమన్నారంట, ఇదిగో మేము పిండి వంటలు వండడం మేము పిండి వంటలు వండుతున్నాం కానీ పిండి వంటలు వండడానికి సరుకులన్నీ ఎవరు తెచ్చారు? మా ఆయన తెచ్చాడంట. చూడండి 44వ అధ్యాయం మా యొక్క 9వ వచనంలో ఉంటుంది చూడండి. వారు యోధా దేశంలోను యెరూషలేము వీధుల్లోనూ జరిగించిన క్రియలు అనగా మీ పితరులు చేసిన చెడుతనమును చక్కని మాట ఉంటుంది అక్కడ. నలభై 44వ అధ్యాయమే ఆకాశరానికి మేము ధూపం వేస్తున్నాం. 19వ వచనం, మేము ఆకాశరానికి
ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషులు సెలవు లేకుండానే ఆమెకు పిండి వంటలు చేస్తున్నామా? అది అదండి వచనం. ఇప్పుడు ఇంతకే ఇద్దరు కుమ్మక్కాయ చేస్తున్నారా, ఒక్కడే చేస్తున్నారా? కుమ్మక్కు. అననీయ చెప్పారా కుమ్మక్కయ్యారు? ఏమైంది గమనిస్తున్నారా? ముగ్గు నేను వేయడం చూశారు కానీ బాబా ముగ్గు కట్టుకొచ్చింది ఎవరు? మా ఆయన తెచ్చాడు. పిండి వంటలు మేము చేస్తున్నాం కానీ సరుకులు ఎవరు తెచ్చారు? అదే చెప్తున్నారు వాళ్ళు. ఏమన్నారు? మా పురుషులు సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా? కాబట్టి దయచేసి వినండి, దయచేసి వినండి. దేవుని పిల్లలు లేక క్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందిన వారు ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా దేవునికి అది ఇష్టమా కాదా ప్రార్థించి పని మొదలు పెట్టాలి. ఏదైనా సరే ప్రార్థించకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ ప్రయత్నం చేస్తే నష్టపోయేది మనమే, లేకపోతే మన పిల్లలు నష్టపోతారు. అర్థం చేసుకోండి. కాబట్టి వాళ్ళు ఒకటి మాట వినలేదు, 2 ధూపం వేయడం మానలేదు, 3 10వ వచనం నేటి వరకు దీన మనసు ధరించలేదు. 10వ వచనంలో ఏమన్నాడు? 4వ వచనంలో ఏమో వినలేదన్నాడు, 5వ వచనంలోనేమో ధూపం వేయడం మానలేదన్నాడు, 10వ వచనంలోనేమో దీన మనసు ధరించలేదు అన్నాడు. మరి కాబట్టి వారి పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే 44వ అధ్యాయం 27వ వచనం 30వ వచనం చదువుదాం. మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను. నేను ఎందుకు కనిపెడుతున్నాను? మేలు చేద్దామని కనిపెడుతున్నాను, కీడు చేద్దామనా? మేలు చేద్దామని కాదు, కీడు చేద్దామని కనిపెడుతున్నాను. ఎందుకు? వాళ్ళు నా మాట వినట్లా, దీన మనసు ధరించట్లా. కనిపెట్టుచున్నాను. వారు ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించిపోవచ్చు. ఐగుప్తు దేశంలోనున్న యోధా వారందరూ శేషము లేకుండా శత్రువు. 30వ వచనం అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుండిన నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి నేను యోధారాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తు రాజైన ఫరో హొఫ్రను అతని శత్రువులైన అతని ప్రాణము తీయజూచి వారిని అతన్ని అప్పగిస్తా. మనం ఇప్పటివరకు ఇర్మియా యొక్క లక్షణాలలో 3 ముఖ్యమైన లక్షణాలు విన్నాం. అతడు దేవుని ప్రజల మధ్య నివసిస్తాడని, సహవాసం కలిగిన వాడని, తర్వాత దేవుని దగ్గర నుంచి వర్తమానం తీసుకుని వర్తమానం అందిస్తాడని, 3వది దేవుని ప్రజల కొరకై విజ్ఞాపన చేస్తాడని విన్నాం. ఇటువంటి ఇర్మియా ప్రకటిస్తున్నటువంటి మాటలు కొంతమంది గర్విష్ఠులు వినలేదు. వినకుండా ఐగుప్తుకు వెళ్ళొద్దురా బాబు అంటే అక్కడికి ఐగుప్తుకు వెళ్ళారు. ఐగుప్తులోకి ఎవడొచ్చాడు? నెబుకద్నెజరు వచ్చాడు. దేవుని మాట ఆకాశము భూమి గతించిపోతుందేమో కానీ దేవుని మాట మాత్రం గతించిపోయేది కాదు. అయితే జరిగింది ఏంటంటే 45వ అధ్యాయంలో ఇర్మియాకి ప్రవచించింది ఇర్మియాయే కానీ బాధపడుతున్నాడు. ఏమని బాధపడుతున్నాడు చూడండి. యోధా రాజైన యోషియా కుమారుడైన యెహోయాకీము ఏలుబడి యందు 4వ సంవత్సరమున ఇర్మియా నోటి మాటను బట్టి నేరియా కుమారుడుకు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయబడుచున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా అతనితో చెప్పినది, బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖము కలుగు చేయుచున్నాడు కదా. నొప్పికి తోడు ఏంటి? దుఃఖము. మూలుగు చేత అలసి ఉన్నాను, నాకు నెమ్మది దొరకదాయను అని నీవు అనుకొనుచున్నావు. బారూకు, నువ్వేమనుకుంటున్నావు? నాకు ఓ పక్కన నొప్పి, ఓ పక్కన బాధ, ఓ పక్కన దుఃఖం, ఓ పక్కన మూలుగు, ఓ పక్కన నెమ్మది లేదు అని నువ్వు అనుకుంటున్నావు. అయితే దేవుడు నీకేం చెప్తున్నాడంటే, నీవు దైవజనుడితో సంబంధం కలిగిన వాడు బారూకు కనుక దైవజనుడు అయినటువంటి ఇర్మియా బారూకుతో చెబుతున్న మాట ఏంటంటే 5వ వచనం,
నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. ఏం చెప్పాడండి? నీ నిమిత్తం నువ్వు గొప్ప వాటిని వెతుకుతున్నావా? వెతకొద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించుచున్నాను. అయితే అండర్లైన్ చేసుకోండి. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణము నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణాన్ని నేను నీకు ఇస్తాను. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ గర్విష్ఠులై దేవుని మాట వినలేదు, కానీ బారూకు మాత్రం ఇర్మియా ఏం చెప్తే అది చేశాడు. మీకు గతంలో గుర్తుందా? ఈ బారూకు వెళ్ళి దేవుని దగ్గర రాజుగారి దగ్గర చదివాడు. ఇర్మియా చెప్పిందంతా రాసుకుని వెళ్ళి చదివాడు. మరి ఆయన ఏం చేశాడు? చాకుతో కోసేసి కుంపట్లో పడేశాడు. మరలా ఇర్మియా దగ్గరికి వస్తే ఇర్మియా మళ్ళీ చెప్పాడు, మళ్ళీ బారూకు రాశాడు. అంటే బారూకు ఇర్మియాతో సంబంధం కలిగి ఉన్నాడు, అంటే దైవజనుడితో సంబంధం కలిగి ఉన్నాడు కనుక బారూకుకు దేవుడు ఏమిచ్చాడు? ఇదిగో నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణాన్ని నీకు ఇస్తున్నాను. ఇంకంతకనే ఏం కావాలి? నీ ప్రాణాన్ని నీకు ఇస్తున్నానంటే దాని అర్థం ఏంటి? నిన్ను కాపాడుతాను. ఆ కాపుదల ఎందువల్ల లభించింది అంటే దైవజనుని సహవాసం. ప్రియమైన వాళ్ళారా, మనం ఎక్కడ ఎలా ఉంటున్నాం? నేను అంటాను, మీరు ఎక్కడున్నా దైవజనుడితో దేవుని పిల్లలతో సహవాసం కలిగి ఉండండి. ప్రార్థన చేసేవారితో సహవాసం కలిగి ఉండండి. వాక్యం చదువుకునే వాళ్ళకి సహవాసం కలిగి ఉండండి. ఇద్దరు ముగ్గురు ఒకవేళ కలిస్తే ఎక్కువసేపు మాట్లాడుకోకండి, ప్రార్థన చేయండి. అది మీ జీవితాల్లో గొప్ప మలుపు తీసుకొస్తుంది. మనం ఎక్కువసేపు మాట్లాడకపోతున్నాను మనకు తెలిసిపోద్ది, మనం వెక్స్ అయిపోతాం ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు. అప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేసుకుందాం అనాల. అప్పుడు ఉండేవాడు ఎవడో ఉంటాడు, పోయేవాడు ఎవడో పోతాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? బారూకుకి నీ ప్రాణాన్ని నేను నీకు ఇస్తున్నాను, ఇదే యెహోవా వాక్కు అని చెప్పి ఈ 40 నుంచి 40 అధ్యాయాల మధ్యలో మనం ఏం వింటున్నామంటే ఇర్మియా చెర తర్వాత కూడా ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. అంటే ప్రజలు చెరలో ఉండగా, సంఖ్యలలో ఉండగా, ఇబ్బందులలో ఉండగా ఇర్మియా ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. కాబట్టి నేనంటాను, మనం కూడా ఇబ్బందుల్లో ఉండగా మన ప్రభువు మనకి సహాయము చేస్తున్నాడు. రోమపత్రిక ఒక్క మాట చదువుకొని మనం ముగించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. రోమపత్రిక 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు. కదండి? ఎవరు సహాయం చేస్తున్నారు మనకి? ఆత్మదేవుడు. మన తల్లిదండ్రులు మన దగ్గర ఉండకపోవచ్చు, కానీ మనకి సహాయం చేసేది ఎవరు? ఆత్మదేవుడు. అటువలే ఆత్మయు మన బలహీనత చూచి, ఏం చూశాడు? బలహీనత చూశాడు. బలహీనమా? ప్రభు చూస్తున్నాడు. మన బలహీనత ఏంటో ప్రభు ఎరిగినవాడు. శారీరకమైన బలహీనత కలిగిన వారమా, ఆత్మీయమైన బలహీనత కలిగిన వారమా, ప్రభు ఎరిగినవాడు. నా బలహీనత ఇంకా తగ్గదు అని అనుకుని బాధపడకండి. ప్రభు ఏమంటున్నాడు? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి. నేనంటాను, ఇశ్రాయేలీలు బలహీనతలలో సంఖ్యలలో ఉండగా పరిచర్య జరుగుతుంది. ఇర్మియా ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. మనము కూడా లోకములో బలహీనతలలో సంఖ్యలలో మనం ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచర్య చేస్తున్నాడు. ఏమని? అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేస్తున్నాడు. ఎలానగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము. ఇర్మియా ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల పక్షంగా విజ్ఞాపన చేశాడు. ఇప్పుడు మన ఆత్మదేవుడు మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ప్రభు మాటకు లోబడడం శ్రేష్టం. ఐగుప్తుకి వెళ్ళిపోయి అక్కడి నుంచి తప్పించుకుని మళ్ళీ వచ్చేద్దాం అనుకున్నారు, కానీ తప్పించుకున్నారా? లేదు.
లోతు కూడా ఏమన్నాడు, నేను సోయర్కి వెళ్ళిపోతాను, ఇది చిన్నది, అది చిన్న ఊటికి వెళ్ళి, ఆ ఊరు చిన్నది, అక్కడికి వెళ్ళిపోతాను అన్నాడు. కానీ అక్కడ ఉండగలిగాడా? అంతే. దేవుని మాటకు మనం లోబడాలి. అందుకని చెప్పాడు అక్కడ 3 ముఖ్యమైన అంశాలు చెప్పాడు. మాట వినాలి కదా, వారు మాట వినలేదు. రెండవది, వారు అన్య దేవతలను పూజించారు. మనం ఏం చేయాలి? అన్యమైనటువంటి వాటిని విసర్జించాలి. మూడవది, నేటి వరకు వారు ఏం పొందలేదంట? దీన మనసు పొందలేదు అన్నాడు. కాబట్టి మనం దీన మనసు కలిగిన వారమై ఉండాలి. ప్రభు చెప్పాడు, మీరు ఎదుటివారి ఎడల దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోండి అన్నాడు. భయం కలిగి ఉండాలి. భయపడలేదు వాళ్ళు అని చెప్పాడు. మనం కూడా దేవుని భయం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదు వాళ్ళు అని చెప్పాడు. మనం కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. చెప్పాడు బారూకుతోటి, బారూకు, నీ ప్రాణాన్ని నేను నీకు ఇస్తున్నాను. మన బలహీనతల్లో సహాయం చేసే ప్రభు మనకి ఎల్లవేళలా సహాయముగా ఉంటాడు. మనం ఎక్కడున్నా ప్రభు మీద ఆధారపడదాం. ప్రభువు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఇర్మియా యొక్క సహవాసం, ఇర్మియా యొక్క సిద్ధపాటు, నీ దగ్గర నుంచి వర్తమానం తీసుకొని ప్రజలకు ప్రకటించడం, ప్రజల కొరకు ప్రార్థించడం. నాయనా, మేము కూడా నాయనా నీతో సహవాసం, నీ పిల్లలతో సహవాసం కలిగి నీ వర్తమానాన్ని మేము పొంది నీ ప్రజలకు సువార్తను ప్రకటించేవారిగా, సాక్షులుగా, ప్రార్థించేవారిగా ఉండడానికి మాకు సహాయం చేయండి. నీ మాట కాదని మేము దూరం వెళ్లకుండా మాకు సహాయం చేయండి. నీ మాట కాదని మేము ఎక్కడికి వెళ్ళి నష్టపోకుండా సహాయం చేయండి. నాయనా, బారూకుకు మీరు ఇచ్చిన మాట, నీ యొక్క ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. నిజమే, అటువంటి దీవెనకరమైన సంగతి మా జీవితాల్లో అనుగ్రహించండి. మా బలహీనతలను చూసి మాకు సహాయపడండి. మా అందరికీ నీ తోడు దయచేయమని నీ వాక్య అధ్యయనాన్ని మాకు దీవెనకి ఇచ్చినందుకే స్తుతిస్తూ మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.